గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించారు. అందులో ముఖ్యంగా చాలా రోజుల నుంచి విద్యుత్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాలని చెప్పి, రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రివ్యూ జరిగింది. దశల వారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులని క్రమబద్ధీకరిస్తామని చెప్పి నిన్న సీఎం చెప్పారు. ఆ వార్త ప్రధానంగా ఉంది. వాళ్ళకు ఒక రకంగా శుభవార్త ఇది. అవుట్సోర్సింగ్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ కార్మికులకి అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఆ తర్వాత ఇక వేరే వార్తలు చూసినట్టయితే నిన్న ఫస్ట్, ఈరోజు సెకండ్, ఇప్పటివరకు ఫస్ట్ సెకండ్ జీతాలు వచ్చినటువంటి జీతాలు వచ్చేటువంటి ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నిన్న ఏ బ్యాంకులో కూడా సరిపోయేంత డబ్బు లేదు. అటు ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు క్యాష్ ఇస్తా అని చెప్పింది. అయితే అన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ పెడతామని చెప్పింది. చాలా చోట్ల కౌంటర్ లేవు. ఉద్యోగులందరూ కూడా అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. అన్ని బ్యాంకుల దగ్గర కూడా పెద్ద క్యూ కనిపించింది. ఈరోజు అదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది అన్ని పత్రికలు కూడా ఫోటోతో ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేశాయి. కొన్ని చోట్ల టోలీ చౌకీలోని ఒక ఏటీఎం దగ్గర బ్యాంక్ దగ్గర గొడవపడ్డ పరిస్థితి, దానికి సంబంధించిన ఫోటో కూడా ఒక పత్రిక పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఈ రోజు నుంచి 500 పాత 500 నోట్లతో పెట్రోలు, తర్వాత ఈ టోల్ ట్యాక్స్ తీసుకోవడం కూడా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. 500 నోట్లతో పెట్రోల్ పంపులు ఆడుకోవచ్చు, తర్వాత విమాన టికెట్ కొనుక్కోవచ్చు, టోల్ గేట్ల దగ్గర ఫ్రీగా ఉండింది. అయితే ఈ రోజు నుంచి టోల్ గేట్ దగ్గర కూడా ఈ రాత్రి నుంచి, అంటే నెక్స్ట్ తెల్లారి నుంచి టోల్ గేట్ దగ్గర వసూలు చేస్తారు. సో ఆ పరిస్థితికి సంబంధించిన వార్తను కూడా పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్టయితే ఇక మన రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పి దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిన్న హరీష్ రావు అన్నారు. దాదాపు 4-5 గంటల పాటు మార్కెటింగ్ శాఖతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే నిన్న మలక్పేటలో రైతులందరికీ సడన్గా రాగానే వాళ్ళకి మేము ఆన్లైన్లోనే ఇస్తామని, లేకపోతే మీరు అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ వ్యాపారులు తర్వాత రైతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం రైతులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఆన్లైన్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి హరీష్ రావు అన్నారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అతి ముఖ్యమైన వార్త బంగారానికి సంబంధించి. ఆల్రెడీ బంగారం నగర నిల్వపైన పరిమితికి సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. వారసత్వంగా వచ్చినటువంటి బంగారం పైన ఎట్లాంటి పన్ను ఉండదు. కాకపోతే ఎంత బంగారం ఉండొచ్చు అనే దాని మీద మాత్రం పరిమితి విధించింది. పెళ్ళైన వాళ్ళైతే 500 గ్రాములు, పెళ్లి కానటువంటి మహిళలకు సంబంధించి చెప్తున్నాను నేను, వివాహితకి 500, తర్వాత అవివాహితకు 250 గ్రాములు, పురుషులైతే 100 గ్రాముల బంగారం పెట్టుకోవచ్చు. ఇది పరిమితి సెంట్రల్ గవర్నమెంట్ విధించింది. దీనికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అది మెయిన్ న్యూస్. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈరోజు రాత్రి నుంచి పెట్రోల్ పంపుల్లో, తర్వాత ఇది ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే 500 రూపాయల నోటు వాడుతున్నారో పాత 500 రూపాయలు, అది ఇక్కడ నుంచి చెల్లదు. తర్వాత ఈరోజు అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ని కూడా స్టార్ట్ చేస్తారు. చాలా రోజుల నుంచి ఇది ప్రకటించినప్పటి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయట్లేదు, అది కూడా వసూలు చేస్తారు. మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా? దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారు మనతో ఉన్నారు. కృష్ణసాగర్ రావు గారు, టోల్ గేట్ల దగ్గర ఇప్పటివరకు ట్యాక్స్ ఎత్తేసారు, ఈ రోజు నుంచి ట్యాక్స్ పెడతారు. సో మనం రెడీ అయినామా? నిజానికి 3 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు, తర్వాత సరే ఈ 15 దాకా అన్నారు. ఫస్ట్ డిసెంబర్ 15 దాకా మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. మళ్ళీ నిన్నటి కుదించేశారు, ఈరోజు కుదించేశారు. మనం సిద్ధంగా ఉన్నామా? సరిపోయేంత డబ్బులు ఉన్నాయనుకుంటుందా గవర్నమెంట్? అంటే సంగప్ప గారు, నిర్ణయం తీసుకున్నది మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ప్రజలు కూడా హర్షించారు, ప్రజలు కూడా ఆమోదించారు. ఫస్ట్ వీక్లో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలే. తర్వాత ఇబ్బందులు చూస్తే ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. అంటే వేళ్ళు ఉనుకుపోయిన కరప్షను, వేళ్ళు ఉనుకుపోయిన క్యాష్ స్టాష్, ఏదైతే నిధి, ఒక బ్లాక్ మనీ నిధి ఎంత 70 సంవత్సరాల్లో కూరుకుపోయిందో ఇక్కడ, దాన్ని భారతదేశం నుంచి తీసేయాలి, సిస్టంలోకి తీసుకురావాలి, ఎకానమీలో కంటే కష్టాలు, పెయిన్ ఉంటుంది. అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, ఇప్పుడు నేను అప్పర్ మిడిల్ క్లాస్గా నేను అనుకుంటాను. ఎందుకంటే 10 లక్షల కంటే ఎక్కువ రెవెన్యూ ఉన్నది అనుకుందాం. తర్వాత మిడిల్ క్లాస్ అంటే 5 లక్షల కంటే ఎక్కువ రెవెన్యూ ఉందనుకుందాం, ఇన్కమ్ ఉందనుకుందాం. దాని తర్వాత లోవర్ మిడిల్ క్లాస్, పోర్ క్లాస్, వీళ్ళందరి దగ్గర కూడా క్యాష్ ఈరోజు లేదు. పాత క్యాష్ నాకు తెలిసి పాత క్యాష్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు వేణుగోపాల్చారి గారిని అడిగినా కూడా, ఒక నిమిషం సార్, లేదు వినండి సార్, రోజు మాట్లాడే విషయం చెప్తున్నాం. నేనేమంటున్నా అంటే టోల్ ట్యాక్స్ దగ్గర లేదు సార్, మీరు టైం వచ్చింది లేదు. మీరు పైగా టోల్ ట్యాక్స్ దగ్గర ఈ రోజు నుంచి డబ్బులు చిల్లర ఎవరి దగ్గర ఉన్నాయి, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిందని. సంగప్ప గారు, ఇప్పుడు ఏంటంటే మనం ప్రిజుడైజ్ కావద్దు. మీరు ఒక జర్నలిస్ట్ గా
మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ మైండ్ లో వేరేది ఏమి ఉండదు. లేదు నా ప్రశ్న సూటిగా నేను సూటిగా ఆన్సర్ చెప్తా ఉన్నా. మీరు సూటిగా చెప్పారు, అదే మళ్ళీ మీరు ఉపోద్ఘాతం ఎందుకు? అలాగే ఇప్పుడు నేనేం చెప్పాలో మీరు చెప్తే ఎట్లా? నేనేం చెప్తా ఉన్నా, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, పోర్ క్లాస్ దగ్గర పాత నోట్లు లేవు అంటే ఏమున్నాయి? కొత్త నోట్లు ఎంతైతే వాళ్ళకి రాగలిగిందో ఆ ఏటీఎంలకు వెళ్ళి ఆ నోట్లు వచ్చినాయి. చిల్లర లేకపోవచ్చు. కాబట్టి టోల్ ట్యాక్సుల దగ్గర ఆ నిర్ణయం ఏదైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినరో తప్పకుండా కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. చిల్లర ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఈ 20 రూపాయలు అడిగిన అనుకోండి, 20 రూపాయలు ఉండకపోవచ్చు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు పార్టీ పరంగా నేను మాట్లాడుతున్నా, ప్రభుత్వ పరంగా నేను మాట్లాడతలేను. నేను ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ కాదు. కాబట్టి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఈ అంటే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని మేము తప్పకుండా కూడా రెఫర్ చేస్తాం. ఎందుకంటే ప్రజల కష్టాలను చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది. ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్తా ఉన్నా. వారు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ ప్రజల దగ్గర అయితే పాత నోట్లు లేవు, మరి పాత నోట్లు ఎవరు పంపు చేస్తా ఉన్నారు ఇంకా సిస్టంలోకి? ఏది పెట్రోల్ బంకులలో, డీజిల్ పంపులలో, ట్రక్కులకి ఎవరు చేస్తా ఉన్నారు అంటే మళ్ళీ ఒక వ్యూహాత్మకంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానిలో హోల్స్ చూసుకుంటా, రంధ్రాలు చూసుకుంటా, ఈ ఖజానా ఎవరి దగ్గర అయితే ఉందో నల్ల ఖజానా దాని నుంచి ఏమన్నా రూట్ అవుతా ఉన్నదా మళ్ళా అనే దాన్ని ఆపడానికి. ఎందుకంటే ఒక తీసుకున్న నిర్ణయం ఇంత పెయిన్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఫలితాలు రావాలి. కాబట్టి ఆ ఫలితాలు మంచిగా రావడం కోసం కొన్ని మళ్ళీ నిర్ణయాలు రెగ్యులర్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం కూడా ప్రజలు ఇబ్బంది పడతలేరని, ప్రజల ఇబ్బందులు పడే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మేము దాన్ని సపోర్ట్ చేయడం కానీ జరగదు. ప్రభుత్వం మాదైనప్పటికీ ఏదైనా ఆలోచన రహితమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా మేము మళ్ళీ ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రి గారికి మేము సబ్మిట్ చేస్తాం. మీరు అన్నట్టు టోల్ ఈ రోజు నుంచి పెట్టడం అన్నది కొంచెం పునః పరిశీలించుకోవాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వానికి ఉన్నది. చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మల్లు రవి గారు కూడా వచ్చారు. వేణుగోపాల్చారి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ రోజు? అంటే సరే పాత నోట్లు లేవు అంటారు, పాత నోట్లు లేకపోతే లేవు చాలా మంది, కానీ కొత్త నోట్లలో 2000 వచ్చాయి కదా. సో ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు పెట్రోల్ మీద, డీజిల్ మీద, సిఎన్జి గ్యాస్ మీద, ఎయిర్పోర్ట్ టికెట్ల మీద డిసెంబర్ 15 వరకు ఇస్తామని చెప్పేసి, వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి పాత నోట్ల గురించి ఈవెన్ టోల్ ట్యాక్స్ రద్దు చేసిండ్రు. మేము మా ఏరియాకి పోతే టోల్ ట్యాక్స్ 4 ప్లేసులు ఉంటుంది. పోయే డీజిల్ 500 రూపాయలు అయితే 500-600 అయితే టోల్ ట్యాక్స్ 500 రూపాయలు ఉంటుంది. అందరు ప్రజలు సంతోషించారు, పోనీ ఇట్లా బంద్ చేసిండ్రు అని చెప్పి టోల్ ట్యాక్స్. ఇప్పుడు ఒకటి రెండోది, ఇప్పుడు పాత నోట్లు మళ్ళీ ఇంకా ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు రాగా చూస్తుంటే ఏటీఎంలలో దాదాపు 50-60% ఏటీఎం నో స్టాక్ అని కనబడుతుంది. నిన్న మొన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులో డబ్బులు వచ్చిందని చెప్తే సిరీసే టోటల్గా నోట్లు రద్దు అని చెప్పేస్తే సిరీస్ చేసి వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్ కొట్టిండ్రు మొన్న ఈవినింగ్ ఆఫీసర్లను. అంటే ప్రజలు ఇప్పటికైనా మోడీ మీద విశ్వాసంతో ఉన్నారంటే పెద్దోళ్ళం కొట్టితే లాభం అవుతున్న ఉద్దేశంతో సైకాలజికల్గా ప్రజలు ఉన్నారు. కానీ అది కానుకాని ఏమవుతుందంటే అందుబాటులో నోట్లు లేకపోవటము, 500 రూపాయల నోట్లు కానీ లేకుంటే మిగతా చిల్లర లేకపోవటము, ఆ 2000 రూపాయల చిల్లర లేకపోవడం వల్ల ఇంకా ప్రతిష్టమన కొనసాగుతున్నది. ఇప్పుడు మోడీ గారు నల్లధనం తీసిన యాక్ట్ మంచిదైనప్పటికీ కూడా అది ఓకే, అది సంయోగం ఉందా లేదా అన్నది అంతర్గత విషయం. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం అంతర్గత విషయం కానీ తప్పు జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే డిస్కషన్స్ ఒక పక్కనే ప్రతిపక్ష పార్టీలేమో ప్రధానమంత్రి వస్తేనే డిస్కషన్ అయితే ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిస్కషన్ చేయకపోవడం ఒకటి. రెండు, దాంట్లోనే ఏమన్నా గొడవలు ఇంత ఉన్నాం కూడా ఐటీఆర్స్ కింద 80% ఒక 27% మాత్రమే 2% మీకు ఇస్తాము, 20% బ్యాంక్ గవర్నమెంట్ పరంగా ఉంటుంది, 4 సంవత్సరాల వరకు మీకు ఇస్తాము వితౌట్ వడ్డీ అని చెప్పడం ఒకటి. అంటే ఆర్థిక శాఖలో ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక మూలాలు కదిలించే పరిస్థితి ఒక యాక్ట్ తీసుకున్నప్పుడు ఒకటి ప్రధానమంత్రి గారు నేరుగా ఉభయ సభను ఉద్దేశించి మొట్టమొదటి రోజు మాట్లాడేది ఉండే. రెండు, అందరు సీఎంలను పిలిచేసి మాట్లాడితే ఇంత రప్పస్ అయ్యేది కాదు. ఇప్పుడు కాంకాంగా బంగారం గురించి డిస్కషన్ ఉండే. బంగారం గురించి ఇప్పుడు 500 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు బంగారం ఉంది. మరి అవివాత లేదు అంటే అది కూడా ఇప్పుడు మీకు. అందుకని ఏమిటంటే ఇంకా టోల్ ట్యాక్స్ గురించి కానీ లేకుంటే మిగతా ఇప్పుడు ఎల్పిజి కానీ ఇంకా చిల్లర రాలేదు, ఇంకా ఏటీఎంలకు రాలేదు, సరిపోయి రాలేదు, కరెన్సీ ప్రింటింగ్ రాలేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలా పునరాలోచించుకోవాలి. ఇవి నోట్లు సప్లై చేస్తే ఇస్తారు. ఆయన కూడా ప్రభుత్వ పరంగా ఎప్పుడు ప్రజల్లో ఉన్న భావన చెప్తున్నాడు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంకా ఖచ్చితంగా డిసెంబర్ 15 జనవరి 10 పొడిగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. రవి గారు, ఒకటి పాత నోట్లు 20 నుంచి యూజ్ చేయొద్దని చెప్పారు. సరే లేవు, ఎవరి దగ్గర లేవు, ఏమైనా మళ్ళీ ఎక్కడ దాచుకున్నాయని వస్తున్నాయేమో అని చెప్పి ప్రభుత్వం అనుమానిస్తుంది. అందుకే 15వ తేదీ వరకు ఇచ్చినటువంటి టైంని సెకండ్కే కుదించారనేది. రెండోది, టోల్ కూడా 20 నుంచి వసూలు చేస్తారు.
అసలు మొదటి నిర్ణయం తీసుకునేటప్పుడే నోట్లు రద్దు చేసేటప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే బ్యాంకుల్లో కొత్త కరెన్సీ అందుబాటులో తేవటం, ఏటీఎంలో కొత్త కరెన్సీ అందుబాటులో తేవటం, తీసుకొని రాకపోతే ప్రజలకు వచ్చే ఇబ్బందులు, వీటి మీద మరి కొద్ది స్థాయిలోనైనా గోప్యతని పెట్టుకునే ఒక నిర్ణయం తీసుకొని వాటిని చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఒక వారం రోజులు, ఒక 5-6 రోజులు తర్వాత సమస్యల పరిష్కారం అయితే అంటే పర్లేదు. ఇప్పటికి చాలా రోజులు, 20 రోజులు దాటిపోయింది. అయినా ఇంకా బ్యాంకుల్లో క్యాష్ లేదంటున్నారు. అంటే డబ్బు మా బ్యాంకు ఇంకా చేరలేదు, మేమేమి ఇవ్వలేదు అంటున్నాడు. ఎవడు బ్యాంకులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సీలింగ్ లోబడి డబ్బు తీసుకుందామంటే కూడా అసలు డబ్బు లేదంటున్నారు. ఏటీఎంలో ఇంకా బోర్డ్స్ అట్లే ఉన్నాయి, ఎక్కడైనా వస్తే 1 గంట 2 గంటల్లో అయిపోతుంది. ఇదంతా ఎవరి పొరపాటు వల్ల జరిగింది? ప్రజల పొరపాటు వల్ల జరిగిందా, ప్రభుత్వ నిర్ణయం వల్ల జరిగిందా? అది తెలుసుకోకుండా మరి మీరు డిసెంబర్ 15 దాకా ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరో ఏదో చేశారనే దాని మీద తగ్గిస్తూ పోతే ఉన్న దాని మీద ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటారు, అది సాగర్ గారికి తెలుసు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు కూడా మామూలు వ్యక్తికే ఉండాలి కానీ ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు రోజుకొక నిర్ణయం తీసుకొని చెప్పినట్టుగా ఉంటే అసలు వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఇప్పుడు దాకా ప్రజలకు ఉంది. బయట ఎక్కడైనా డబ్బులు అప్పుకిచ్చినా లేకపోతే ఎవరికైనా దగ్గర ఇచ్చి మళ్ళీ మన అవసరాలకు డబ్బులు తెచ్చుకుందామంటే ఆ టయానికి ఇస్తాడో లేడో అని భయం ఉండేది. కానీ వాళ్ళ బ్యాంకులో పెట్టితే మాకు ఇస్తారు, మేము ఎప్పుడంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవటం అనేది ఉండదు అనేటటువంటి ఒక నమ్మకం ఇంత ముందు ఉండేది. ఇవాళ మామూలు ప్రజలకి డబ్బు లేకపోవటం అనేది 2 రకాలుగా అర్థమైంది. ఒకటి, ఆ సప్లై లేకపోవటం వల్ల ఇక్కడ కూడా డబ్బులు లేకుండా చేసేటటువంటి అవకాశం ఉంది, రద్దు అయిపోయే అవకాశం ఉంది, మన డబ్బులు మనకు రాకుండా ఉంటాయి, ఈ నిర్ణయాలు ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు అనేటటువంటి పరిస్థితి వచ్చేది అవుతుంది. ఇవాళ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు ప్రత్యామ్నాయాలు సరిగా ఆలోచించకుండా చేశారు కాబట్టి మీరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు కూడా కామన్ మ్యాన్ కోట్ల మంది ప్రజలకు ఇచ్చే విధంగా తీసుకోవాలి తప్ప ఇది అవుతుందనే ఊహించి ఒకవేళ ఈ నోట్లు లేవని సాగర్ గారు చెప్తున్నారు. ఎక్కడ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్కి, కానీ అదేం లేదు కదా పరిస్థితి. డబ్బులు తప్పనిసరిగా మీరు మనం అనుకున్న వాళ్ళందరి దగ్గర కూడా కొంత గొప్ప ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఒకటి కృష్ణసాగర్ గారు మీరు అన్నట్టు పాత నోట్లు లేవు, మరి కొత్త నోట్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? మీకు ఏమనిపిస్తుంది? మీ పార్టీ ఏమనుకుంటుంది? తగ్గి సమస్య మీకు తెలుసు, మీరే అంటారు సమస్య ఉందని మేము కూడా కాదనట్లేదని చెప్పి. మరి రూపాయలు ఎక్కడ 500 రావట్లేదు, 100 రూపాయల నోటు సరిపోవట్లేదు, దొరకట్లేదు ఎక్కడ కూడా. నిన్న జీతం ఫస్ట్ డే జీతం శాలరీ డే, ఈ రోజు కూడా చాలా మంది బ్యాంకుల దగ్గరకు వెళ్తారు. ఎట్లా పరిస్థితి? అంటే ఇది ఎవ్రీడే, అంటే ప్రతిరోజు ఏదో తీసుకునే నిర్ణయాలలో ఒక భాగంగా నిర్ణయం తీసుకున్నది కాదు, మీకు అర్థమవుతుంది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇది అంటే మేము ఏదో పొగుడుతున్నట్టు కాదు. భారత ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి భారత ప్రభుత్వంలో భాగం మనందరం కూడా, అటు మన రవి గారు కూడా భాగమే, మేము కూడా భాగమే, పౌరులు అందరూ కూడా భాగమే. కాబట్టి భారత ప్రజల బాగోగుల కోసం, భారత ప్రజల ప్రాథమిక హక్కులు ఏదైతే ఉల్లంఘన కాబడ్డాయో వాటిని పునర్నిర్మించడం కోసం భారత ఎకానమీని, కరెన్సీ పాలసీని, కరెన్సీ రిఫార్మ్ని, ఎకానమిక్ రిఫార్మ్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం కోసం కొన్ని ఎట్లుంటాయంటే సంగప్ప గారు, మనం ఒక పెద్ద మార్పు తీసుకురావాలి, పెను మార్పు తీసుకురావాలి అంటే గ్రాడ్యువల్గా పోతే ఆ మార్పులు రావు. ఇప్పుడు పేజర్ అన్నది 1950 నుంచి 1995 దాకా నడిచింది, పేజర్ అనే ఒక టెక్నాలజీ. కానీ మన దగ్గర వచ్చింది 95కి వచ్చింది ఇండియాలో. కానీ ఒక సంవత్సరం తర్వాతనే మొబైల్ వచ్చింది. ఆ మొబైల్ ఇప్పుడు 90 కోట్ల మంది దగ్గర చేతిలో ఉన్నది. అంటే ఏమైంది? అది ఆ ట్రాన్సిషన్ అన్నది చాలా క్విక్గా, ఫోర్స్ఫుల్గా చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా కష్టాలు ఉన్నాయి. అండ్ నార్మల్ ప్రజలు, సాధారణ ప్రజలకి కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వేరే ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ చేస్తుంటే ఇది ఇప్పటికే అల్లకల్లోలం అయిపోయేది. కానీ నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయన సామాన్యుడు, ఆయన సామాన్య జనజీవనానికి వెళ్ళి వచ్చిన మనిషి, ఆయనకి పేదల కష్టాలు తెలుసు,
పేదల వెతలు తెలుసు కాబట్టి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళ కోసం తీసుకున్నాడు, వాళ్ళ గురించి ఆలోచించి తీసుకున్నాడు అనే నమ్మకం ఈ రోజు అవును సార్, భారత ప్రజలు ఇంకా ఉంచుతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఇన్ని రోజులు మీరు అంటున్నటువంటి ప్రజలు పడుతున్న కష్టాలను కూడా చివరికి ఆ నోట్లు ప్రింట్ చేసే దగ్గర కూడా జాగ్రత్త లేకుండా హైదరాబాద్ మన దగ్గరకు వచ్చినటువంటి నోట్లే ప్రింట్ సరిగా లేదు, మిస్టేక్ ఉందని చెప్పి రిటర్న్ అయిన పరిస్థితి. ఇప్పటికి కూడా జీతాలు వచ్చిన రోజు మీరు తీసుకున్న నిర్ణయం దాదాపు దేశం చాలా మంది ఆహ్వానించినారు, ఇప్పుడు కూడా అంటున్నారు. కానీ ఆ కష్టాలు తీరేది ఎప్పుడు? ఆ కష్టాలు తీసేది మీ దగ్గర ప్రత్యామ్నాయం మార్గలేదు. రోజు మిస్టేక్ బై మిస్టేక్ చేస్తారని చెప్పి ఇంతకుముందే వేణుగోపాల్ గారు అన్నారు. అంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు నేను ఆన్సర్ ఇవ్వడం కంటే ఇంత పెద్ద నాయకుడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, 40 సంవత్సరాల పబ్లిక్ లైఫ్, 25 సంవత్సరాల పొలిటికల్ లైఫ్, 12 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, ఈయన ఆలోచించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? రాజకీయంగా తీసుకుంటారా, ప్రభుత్వ ప్రతినిధిగా తీసుకుంటారా? కనీసం ప్రింటింగ్ చేసేటప్పుడు ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలని కామన్ మ్యాన్ కూడా అంటారు. కాబట్టి ఆయన ప్రింట్ చేయరు కదా. సరే వ్యవస్థలో సంగప్ప గారు వ్యవస్థ 2 విధాలుగా చేయొచ్చు. ఏదర్ వ్యవస్థని కంప్లీట్ గా రెడీ చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు, దానికి దశాబ్దాలు పడుతుంది, అంత మ్యాండేట్ మాకు లేదు, అంత టైం మాకు లేదు. లేకపోతే మీరు నిర్ణయం తీసుకొని వ్యవస్థని పుష్ చేయొచ్చు, ఫోర్స్ చేయొచ్చు, సో దాట్ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కానీ వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి నేననేది ఏంటంటే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు 1/5 ఆఫ్ యువర్ మనీ ఈ రోజు ఖర్చు పెట్టండి. మనం ఎట్లా అయింది? అది ఫోర్స్ఫుల్ గా అయింది, మన ఖర్చు తగ్గింది. కాబట్టి నేనేమంటా ఉన్నా, మా దగ్గర ఒక ఏది కటింగ్ షాప్ అని చెప్తున్నా సార్, ఒక్కరు నెలకు 5 సార్లు 6 సార్లు సేవింగ్ చేసుకోవాలి, ఒకటేసారి చేసుకుంటున్నా సార్ అంటున్నాను. అది మీరు సేవింగ్ అది సేవింగ్ కింద తీసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్, నేను ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తా. పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్ నెంబర్ 36 లో ఒక ఆమె పేటిఎం కార్డు పెట్టుకొని కూరగాయలు అమ్ముతా ఉన్నది రోడ్డు మీదనే. ఆమె ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది 9వ తారీఖు నాడు. నేను చెప్తా ఉన్నాను 8వ తారీఖు నాడు ఆయన చేస్తే 9వ తారీఖు నాడు పేటిఎం పెట్టుకొని ఆమె కూరగాయలు అమ్ముతారు. అంటే పాజిటివ్ చెప్తాం, పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే ఓవరాల్ భారతదేశం దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఫలితాలు చూడండి. డబ్బు వాపస్ రాలేదనుకుందాం, అంటే అంత నల్లదనం ఉన్నట్టు. డబ్బు వచ్చింది అనుకుందాం, ఎకానమీకి $100 బిలియన్ కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు ఊరూరే తిరిగినాం కదా ప్రపంచం మొత్తం. అరే ఎఫ్డిఐ పెట్టండి, ఎఫ్డిఐ పెట్టండి. $100 బిలియన్ ఆల్రెడీ వచ్చినాయి సిస్టమ్లకి. $100 బిలియన్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. $100 బిలియన్ సిస్టమ్ లకు వచ్చినాయి. ఏం చేయొచ్చు అంటారు? ప్రజాహిత కార్యక్రమాలు ఆలోచించండి మీరు. కాబట్టి మంచిని చూద్దామని నేను కోరుతాను. బంగారానికి సంబంధించి నిన్న కేంద్రం విధించినటువంటి పరిమితి అంటారు, దాన్ని ఏమంటారు చూడండి. ఇంతకుముందు సరే వారసత్వంగా వచ్చిన దాని మీద లేదు అంటున్నారు, కానీ పరిమితి విధించారు. ఎట్లా చూస్తారు ఓవరాల్? ఇంతకుముందు చెప్పినట్టు ఓకే, మోడీ గారి ఉద్దేశము, భారత ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, నల్లధనం వెలికి తీసుకురావాలనే ఉద్దేశం మంచిదే. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా స్విస్ బ్యాంక్ నల్లధనం తీసుకువచ్చి ఇంటింటికి ఇంత డబ్బు ఇస్తామని చెప్పి దాంట్లో విక్టరీలో అది కూడా ఒక పాత్ర, ప్రధాన పాత్ర. ఓకే, ఏదైనప్పుడు అంతర్జాతీయ ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కాకపోవటం ఒకటి. ఇప్పుడు ఈ నల్లధనం కూడా దాదాపు 15.44 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఆర్బీఐ కింద, సిఆర్ కింద తీసుకుంటే ఇప్పటికీ 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉన్నట్టు మరి లెక్కలో వచ్చింది. 22 రోజులైంది. నాకు తెలిసినంత వరకు మధ్యతరగతి కుటుంబీకుడు చిన్నోడు లైన్లో నిల్చుండు తప్ప ఏ కుబేరుడు లైన్లో లేరు ఈరోజు. మరి ఒక పక్కనేమో భారతదేశం అంతా సిబిఐ అటాక్స్ జరుగుతున్నాయి. సిబిఐ దాడులు పోస్ట్ ఆఫీసుల మీద, బ్యాంక్ ఆఫీసర్ల మీద జరుగుతున్నాయి. కొందరు నిన్న బెంగళూరులో కూడా ఐటీ అధికారులు జరిగినాయి. మరి వాళ్లకు కరెన్సీ కొన్ని కొత్త నోట్లు ఉన్నాయి, పాత నోట్లు ఉన్నాయి. అంటే ఇంకోటి పక్క మోడీ గారు ఏమన్నారంటే దగ్గరనే 4.7 కోట్ల కొత్త నోట్లు బెంగళూరు, అదే 2000 నోటు కోసం మనం పొద్దుంతా నిలబడుతున్నారు. 4.5 కోట్లు ఉన్నాయి. ఎందుకు? ఇంకోటి ఏంటంటే మోడీ గారు ప్రకటన చేసే 8:30 ప్రకటన చేసే రాత్రి 11 వాట్సాప్లలో కొత్త నోట్లు వచ్చినాయి. మీడియాలో కూడా చూపించారు. అంతకుముందు 2,000 రూపాయలు వస్తాయని చెప్పి చాలా తెలిసినప్పటికీ కూడా ఒకటి ప్రభుత్వం ఏంటంటే ఆర్బీఐ సంబంధించిన విషయాలు, ఆర్బీఐ గవర్నర్ చెప్పే విషయాలు ప్రధానమంత్రి మోడీ సాహస నిర్ణయం కదా తీసుకున్నాడు. కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఇంత అనుకోలే, ప్రభుత్వం అనుకోకపోవచ్చు ఇంత జంగ్ అవుతుందని చెప్పేసి. అప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే బ్యాంకులను స్ట్రిక్ట్ చేసేసి ఏటీఎంలు అన్ని నో స్టాక్ ఎందుకు కనపడుతున్నాయండి? క్యాష్ ఉంటే, ఇప్పుడు క్యాష్ ఉంటే నో స్టాక్ కనపడది. గంట నిలిచినాకనే వాడు మొత్తము లోదని చెప్తే బ్యాంకుల అధికారుల మీద తిరుగుబడే పరిస్థితి వచ్చింది. ఒకటి. 2, ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆల్టర్నేటివ్స్ లేకుండా ఈ నిర్ణయం మంచిదైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయాలు ఇంకెక్కువ చూపించకపోవడం వల్ల సామాన్యుడు ఈరోజు ప్రజలు బలవుతున్నారు. ఈరోజు మీరు కృష్ణ చెప్పినట్టు పెద్దోడు ఎవడు లైన్లో ఉంటుంటాడు, మధ్యతరగతి కుటుంబీకుడు చిన్నోడు రోజు ఎంప్లాయే. మొన్న పార్లమెంట్లో లోక్సభ వారికల్లా ఒక కిలోమీటర్ లైన్ ఉంటే నేను ఎందుకు ఇంత ఇబ్బంది అయిందని చూసేవారికల్లా అక్కడ మొత్తం అంతా స్టాఫే.
ఏటీఎం స్టాఫ్ అందరూ ATM దగ్గర ఉన్నారా? లోక్సభ బయట ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా. కనుక అదొక కారణం. రెండోది డిస్కషన్స్ లేకపోవడం వల్ల ఐటీ ట్యాక్స్ పాస్ కావడం. మూడోది బంగారంది. ఓకే, బంగారంది ఏంది? వివాహతకి 500 గ్రాములు, అవివాహతకి 250 గ్రాములు, మగవాళ్ళకు 100 గ్రాములు. ఓకే, నల్లధనంతో మీరు కొన్న వాళ్ళకి ట్యాక్స్ ఉంటుంది, తర్వాత వారసత్వం వచ్చే సంపద ఉండదు, తాళిబొట్టుకి ఎగ్జంప్షను, తర్వాత మీరు ఆదాయం పన్ను, వ్యవసాయం మీద కొన్న వాళ్ళకు బంగారం ఎగ్జంప్షన్. అది ఎట్లా నిర్ణయం చేయాలి? అదే ప్రశ్న. ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీని, ఇప్పుడు కృష్ణ సార్ ఒక పొలిటికల్ పార్టీ, రవి గారు ఒక కృష్ణ. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు రివెంజ్ అవుతాయి. ఎట్లా వాట్ ఈస్ ద మోడస్ ఆపరేంది? ఇప్పుడు అవివాత, ఇప్పుడు మీకు వారసత్వ సంపద ఇప్పుడు ఏమన్నంటే వ్యవసాయం మీద ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంటుంది భూములు. కాకపోతే ఫీల్డ్లో ఉండేది 40-30 ఎకరాలు చేసుకుంటారు, మిగతా వదిలిపెడతారు. ఎందుకంటే లేబర్ ప్రాబ్లం కావచ్చు, లాభాలు లేకపోవడం వల్ల కావచ్చు, 100 ఎకరాలు కొన్నా చెప్పి చూపిస్తాడు. ఇప్పుడు అదే ఇప్పుడు దీనివల్ల మోడాలిటీస్ పెట్టకపోవడం ఒకటి. దేశ స్థాయిలో కొన్ని వేల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు నియమిస్తుంది, రిటైర్డ్ అయిన వాళ్ళు చేసి. అంటే డైలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పోవాలి, ఇక మన వాళ్ళ మీద మళ్ళీ సిబిఐ ట్యాక్స్ కావాలి. బహుశా ఇది కూడా ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే చేసే విధానం మంచి కావచ్చు, దీనివల్ల ఏమవుతాయంటే రాజకీయ శక్తులకు కూడా ఊతం వచ్చినట్టు అవుతుంది. ఒకటి, కరప్షన్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక ఆఫీసర్, అందరినీ మనం కించపరచలేం, కానీ కరప్షన్ అండి ఎవరో అటాక్ చేయడము, మీరు లేదో వారసత్వ సంపద చూపించమని చెప్పడము, ఎట్లా చూపిస్తారు? కనుక మోడాలిటీస్ ఫైనల్ చేయాలి. ఒకటి, ఏదైనా నల్లధనం తీసుకురావడం చర్యలు మంచిదన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్లే ప్రభుత్వం ఈరోజు అయినా ఇప్పటికి కూడా కృష్ణ చెప్పినట్టు మోడీ మీద ప్రభుత్వం నమ్మకం ఉండే కనుక ప్రజలకు తిరుగుబాటు లేదు, అక్కడక్కడ మొదలవుతున్నది. కనుక ప్రజలకు రోడ్డు మీద రాకముందే కొన్ని కఠిన నిర్ణయాలు ప్రభుత్వం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నల్ల కుబేర్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు వస్తాయన్నారు 22 రోజుల. మరి డిపాజిట్ చేయలే కదా, ప్రజలు ఉన్నారు, డబ్బే డిపాజిట్ చేయలేదు. ఒక చట్టాన్ని చేసేటప్పుడు అనుసరించదా చేయటానికి వీలుందా లేదా, దీనివల్ల ప్రజలు ఏ రకంగా అనుసరిస్తారు అనేది చూసి చేయాలి. ఈ చట్టం మళ్ళీ తప్పుడు విధానాలను అనుసరించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వారసత్వంగా వచ్చేటటువంటిది అన్నారు. వారసత్వంగా వచ్చిందని అందరు రాసిస్తారు, నోటిఫై చేసి రాయటమే కదా. నిన్న మొన్న కేసీఆర్ గారే చెప్పినప్పుడే డౌట్ వచ్చింది. నేను చెప్పాను, మా తాత ఇచ్చాడు, మా అమ్మమ్మ ఇచ్చాడు, మా వారసత్వం దాని మీద వేయకూడదు, వీళ్ళ మీద వీళ్ళు ఇచ్చారు, ఊరికి చిన్నప్పుడు మనవాడికి ఇంత చేయించాడు, దీని మీద వేయకూడదు అంటే అదే సిస్టము పిఎం గారు సీఎం గారికి చెప్పాడు, సీఎం గారు ప్రజలకి చెప్పాడు. ఇది ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరు వారసత్వంగా ఇవ్వాలంటే వారసత్వంగా ఇచ్చారని డేటును బట్టి చెప్తారా, లేకపోతే ఎవరు సర్టిఫై చేయాలా? దీనివల్ల పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ చట్టంలో ఉన్నటువంటి పెద్ద లొసుకును ఉపయోగించుకుని బంగారం ఎంతైనా వారసత్వం ద్వారా వచ్చింది, నాకు కేజీ వచ్చింది, 2 కేజీలు వచ్చినాయి, 3 కేజీలు వచ్చినాయి, ఇది కాదు అని అంటే నువ్వు ఇచ్చిన చట్టమే దానికి ఎగ్జంప్షన్ ఇస్తుంది కాబట్టి పోనీయాలి. ఇంకేం చెప్తున్నారు, ఇవాళ నష్టపోయేది ఎవరంటే బంగారం అంటే ప్రేమ ఉండేటటువంటి ప్రజలు భారతదేశంలో ఎక్కువ. మనం వాడు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఒక రింగులు పెట్టుకోవాలా, చేతికి కడియాలు పెట్టుకోవాలా. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం చూడు, ఆ ప్రజల భావంలో ఆ బంగారం అనేది వాడు ఒక పెద్ద కడియం పెట్టుకున్నప్పుడు ఎట్లా పెట్టుకుని వస్తారు. వీడికి తులం ఉండాలా, 2 తులాలని ఉండాలంటే నువ్వు చివరికి దెబ్బతీసేదేంటి, కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు బంగారం పెట్టుకున్న వాళ్ళకేమో వారసత్వం ద్వారా వచ్చింది కాబట్టి, అగ్రికల్చర్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఎగ్జంప్షన్. ఇక సామాన్యులకి నీకు ఎట్టొచ్చిందని నీకు 2 తులాలు, 3 తులాలు. ఇంకోటి, ఇప్పుడు మీరు మంగళసూత్రం అన్నారు, మంగళసూత్రానికి లిమిట్ ఏంటి? అది ఒకడు ఎంత పెడతారు, ఎన్ని తులాలు పెడతారు? వాడు ఒకడేమో అసలు తులం ఇట్లా కనపడ్డట్టు పెట్టేది. ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి చట్టం నిజంగా అది అనుసరించదగిందా, లేకపోతే అది అమలు చేయగలిగిందా లేదా, అమలు చేసే పరిస్థితి లేకపోగా ఇప్పుడు ఒక రకమైనటువంటి ప్రజల్లో ఇప్పటి వరకు ఏం కావాలి. ఇప్పటి వరకు ప్రజల్లో
దీన్ని ఏదో మంచి జరిగిద్దాం ఉన్నోళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మాకేదో ఇస్తారేమో అనుకున్నారు. ఇది సామాన్యుడి దగ్గర కూడా వచ్చి Right. ఇది తగలటం వల్ల Right. అసలు ఈ ప్రజాస్వామ్య నేను చెప్తున్నాను. పునాదులు దెబ్బతినిపోతాయి. మంగళసూత్రంగా ఎగ్జామ్షన్ ఇచ్చారు, మంచిదే. ఎందుకంటే భారతదేశ సంప్రదాయంలో ఎంత- వివాహితకు మంగళసూత్రం ఎంత ఉంటుంది. మంగళసూత్రం? కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే మంతకు మంగళసూత్రం చిన్న ఉంటే ఇప్పుడు 20 తులాలకు పెట్టే అవకాశం ఒకటి చేసుకొని రెండు. లేడీస్ కి ఎట్లా కల్చర్ అంటే తల్లిదండ్రులు ఒకవేళ శారీస్ కొనించినా శారీస్ వద్ద 1 తులం బంగారం పెట్టమంటారు, అవునండి. 10 గ్రామ్. అంటే అటువంటి కల్చర్ ఉన్న భారతదేశంలో మొడాలిటీస్ వర్కౌట్ లేకుండా ఈ విధంగా చేస్తే ఏమవుతాయంటే కానీ ఇప్పుడు దీంట్లో ఫ్యామిలీ అనవసరంగా 20 rates కు తులాలు సార్. ఇవన్నీ 20 తులాల అవుతాయి. కంటే బంగారం కనుక ఎక్కువ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొడాలిటీ వర్కౌట్ చేయాలి. పెద్దవాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చే విధంగా ఉంది అయితే అంటారు. నేను మల్లురావు గారిని చాలా గౌరవిస్తాను, చారి గారిని. వారు చెప్పే విషయాలన్నీ కూడా చాలా యాప్ట్ విషయాలు, చాలా రిలవెంట్ విషయాలు. అయితే ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం కొంచెం, అంటే ఇప్పుడు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం, లేకపోతే ఆపోజిషన్ పార్టీస్ కాబట్టి తప్పకుండా కూడా వాళ్ళ యాంగిల్లో మాట్లాడతారు. నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు బంగారం గురించి, బంగారాన్ని డిక్లేర్ చేయాలన్నది మేము కొత్తగా కనిపెట్టింది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ లాలో, ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఆల్రెడీ బంగారాన్ని asset గా పరిగణిస్తారు. ఇక్కడ మేము ఏం చేసిందంటే ఎగ్జామ్షన్ ఇచ్చాం, ఇంకా ఒక వెసులుబాటు ఇచ్చాం. ఎగ్జామ్షన్ కూడా ఎంతకి ఇచ్చాం? 500 గ్రామ్స్ అంటే ఆలోచన మీరు ఇప్పుడే చెప్తా ఉన్నారు సంగప్ప గారు. సాధారణ ఎక్కడికి వెళ్ళి వస్తారు? సాధారణ నీళ్ళల్లో కిలోలు బంగారం అయితే ఉండదు. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ఎగ్జామ్షన్ ప్రకారమే ఒక వివాహిత దగ్గర 500 గ్రామ్స్ అంటే సగం కిలో, 50 తులాలు సగం కిలో. ఓకే. ఒక ఆడపిల్ల ఉంది అనుకోండి ఇంట్లో, ఇంకొక 250 అంటే ఇంకొక 1/4 కిలో. తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, కిలో బంగారానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇంకా అంతకంటే ఎక్కువ మనం బంగారం వేసుకుని తిరుగుతాం అంటే ఆబ్వియస్లీ బంగారాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది ఫారెన్ ఎక్స్చేంజ్ తినేస్తా ఉన్నది. ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంటే రేపు పొద్దున యుద్ధం అయినా కూడా మనకు కావాల్సింది అదే డబ్బు. ఫారెన్ ఎక్స్చేంజ్ ఆయుధాలు కొనుక్కోవాలన్నా మనకు కావాల్సింది అదే డబ్బు. కాబట్టి అది కొంచెంలో కొంచెం ఎక్కడో ఒక కంట్రోల్ చేయాలి. అది కూడా కిలో కంటే ఎక్కువ ఉండొద్దు అని అంటలేము, డిక్లేర్ చేయండి అంటున్నాం. మరి కిలో కంటే ఎక్కువ ఉన్నప్పుడు డిక్లేర్ చేయండి అన్నది మేము అంటలేము. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా income tax లో- వారసత్వం ద్వారా ఒక్క నిమిషం. వచ్చినటువంటి బంగారాన్ని మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఇద్దరు కూడా అదే అడిగారు. నేను అందుకని అంటున్నా. అగ్రికల్చర్ అని చూపించేదాన్ని ఎట్లా అంటే వారికి సమాధానం నిర్ణయిస్తారు? చెప్పండి. ఏమవుతుందంటే ఇది ప్రజలు తప్పనిసరిగా ఈ చట్టాన్ని ఉపయోగించి తప్పుడు పనులు చేసేటటువంటి అవకాశాన్ని మనం చూపిస్తున్నామని నేను అంటున్నాను. ఇక్కడ 2 విషయాలు. వారికి నా విజ్ఞప్తి ఏంటంటే అట్లా హెరాస్ చేయడానికి కావాల్సిన సిబ్బంది వారసత్వం చెప్పాను నువ్వు. చెప్తా, అది కూడా చెప్తానే. ఇప్పుడు అట్లా సాధారణని హెరాస్ చేసేంత సిబ్బంది ఇన్కమ్ ట్యాక్స్ కి ఇప్పుడు కాదు కదా, చరిత్రలో రాదు. నంబర్ 1. నంబర్ 2, వారసత్వం అన్నది కిలోల కొద్ది గడ్డలు ఇచ్చింది అనుకోండి, తప్పకుండా కూడా ఇన్కమ్ ట్యాక్స్ దీని మీద రెడీ చేస్తుంది. కానీ వారసత్వం అన్నది ఈ ఎగ్జామ్షన్ లిమిట్స్ లో ఉండి, లేకపోతే ఆ వారసత్వం అన్నది నగల రూపంలోనే ఉంటది కదా. ఇప్పుడు సాధారణలకైతే కిలోల వారసత్వం అయితే ఉండదు. ఎవరికి ఉంటది వారసత్వం అని చెప్పుకునే వాళ్ళు ఆడిట్ కిందనే ఉంటారు. ఆడిట్ కింద ఉన్న వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక 2% ఆఫ్ దిస్ ఎంటైర్ పాపులేషన్, మొత్తం జనాభాలో 2% ఎవరైతే సూపర్ రిచ్ ఉన్నారో, సూపర్ కరోడ్పతిస్ ఉన్నారో వాళ్ళకి తప్పించి ఈ పర్టికులర్ యాక్ట్ తో హరాస్మెంట్ అయ్యే వాళ్ళు సాధారణలు ఎవ్వరు కాదు. కాబట్టి అందరి మహిళలకి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, మీ అన్నలాగా అరుణ్ జైట్లీ గారు మీకు కిలో బంగారం ఇచ్చారు, అలా పెట్టుకోండి. ఎవరు కూడా అదే చెప్తున్నా, నేను ఉన్నానని చెప్తున్నా. మీరు ఇచ్చిన ఎగ్జామ్షన్స్ గురించి చెప్తా ఉన్నా, నేను తప్పేం చెప్తలేను. అయితే ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం. మహిళలకు పెడితే మీరు ఇచ్చిన చట్టంలోనే అన్ని రకాల సులుసుకులు ఉన్నాయి. మీరు చెప్పే 2%, 3% జనం మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఎవడే వాళ్ళు అదే తీసుకుంటారు. కోట్ల మంది జనానికి ఆ వెసులుబాటు కల్పించి రవి గారు నన్ను చెప్పనిస్తాను. నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు మనకి నల్లధనం ఉండొద్దు అన్నది ప్రజల ఆమోదం ఉన్నదని మనకు తెలిసింది, ప్రతిపక్షాలు కూడా ఆమోదిస్తారు. కానీ ఇప్పుడు నల్లధనం క్యాష్ కాంపోనెంట్ బంద్ చేస్తే సడన్ ఎక్కడికి పోతారు సంగప్ప గారు మీరు చెప్పండి? బంగారం దగ్గర పోతారు. పోయినరు ఆల్రెడీ. బంగారాన్ని జ్యువెలరీ రూపంలో కాదు, జ్యువెలరీలు బంద్ అవుతా ఉన్నాయి. జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ బరోడాలో మా ప్రధానమంత్రి రాష్ట్రంలోనే చాలా జ్యువెలరీలు బంద్ అవుతా ఉన్నాయి. అక్కడ ఎందుకు అవుతా ఉన్నాయి? గోల్డ్ కొంటా ఉన్నారు, రైట్ బ్లాక్స్ కొంటా ఉన్నారు, 30%, 40% ఎక్కువ క్యాష్ ఇచ్చుకుంటా ఉన్నారు బిస్కెట్లు. ఎందుకంటే అది ఇప్పుడు నల్లని తిని బంగారంలో పెట్టుకోవాలి, లేకపోతే డాలర్లలో పెట్టుకోవాలి. అడిగిన ప్రశ్న, బడాబాబులకి ఎక్కువ ల్యాండ్ 100 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి మళ్ళీ పెద్ద వాళ్ళు ఈజీగా వ్యవసాయం మీద కొనుక్కునే అవకాశం ఉంటుంది కదా. డిక్లేర్ అయితే చేయాలి కదా. అప్పుడు డిక్లేర్ చేసినప్పుడు డిస్ప్రపోర్షనేట్ ఉన్నది అంటే వ్యవసాయం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వ్యవసాయం నుంచి అయితే మీకు రాబడి చూపెట్టాలి కదా. ఆ రాబడితోనే నువ్వు బంగారం కొనాలి కదా.
ఆ రాబడి ఇప్పుడు అంత రాబడి అగ్రికల్చర్ మీద ఉంటే మంచిదే కదా దేశానికి. ఇప్పుడు గడ్డల బంగారం కొనుక్కునే అంత రాబడి సాధారణ వ్యవసాయం నుంచి వస్తే వ్యవసాయ రాబడి చూపెట్టాలి కదా సంగప్ప గారు. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు వ్యవసాయం ద్వారా నుంచి పోదాం అనుకుంటే వాళ్ళు చూపెట్టాలి కదా ఇన్కమ్. వ్యవసాయం ఇన్కమ్ చూపించాలని ఇట్లా మేధావులు కొంతమంది అక్కడ కూర్చొని భారతదేశ ప్రజల యొక్క ఫేట్ వాళ్ళ నిర్ణయం చేసే పరిస్థితి ఎట్లా గురించి. ఇది నేను ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అనుకూలమైనటువంటి నిర్ణయాలు పుష్ చేసే నిర్ణయాలు నియంతృత్వంలో చేస్తారు. పుష్ చేసేదంటే మీకు 1917లో రష్యాలో విప్లవం వచ్చింది, అది దాంట్లో నిర్ణయాలు తీసుకొని తర్వాత ప్రజలకు చెప్పాడు ఎవరికి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని. కానీ ఆ వ్యవస్థ ఇక్కడ ఉండదు. ఇది చాలా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసే ఒక చట్టం ఎట్టుండాలంటే దానివల్ల మళ్ళీ బయటికి పోయేటట్టు ఉండకూడదు. ఇప్పుడు మొత్తం చట్టాన్ని ఉపయోగించుకుంటారు, వారసత్వం అని, అగ్రికల్చర్ అని. అసలు మామూలు జనం అట్లే ఉంటారు. ఇప్పుడు గ్రామాలలో ఏమవుతుందంటే ఇప్పటికి కూడా 2.5 lakhs ఎగ్జామ్షన్ అగ్రికల్చర్లకు. మరి నిజంగా 2.5 lakhs ఎగ్జామ్షన్ క్రాప్ వస్తున్నదా? అది లేదు. ఇప్పుడు ఎందుకంటే సర్టిఫికేట్ పెడితే సెల్ఫ్ సర్టిఫికేట్ పెట్టినా సరే, ఎంఆర్ఓ తహసీల్దార్ సర్టిఫికేట్ పెట్టినా సరే, ఎందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు ల్యాండ్స్, ఫామ్ హౌస్ పేరు మీద ల్యాండ్స్ ఎందుకు ఉంచుకుంటారు అంటే 150 ఎకరాలు 250 ఎకరాలు ఇప్పుడు అగ్రికల్చర్ ఉంటుంది ఊర్లలో ఉండి దాని ఇన్కమ్ ఈ రోజు చూపించుకునే అవకాశం ఉంటుంది. ఊర్లలో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఊర్లలో పెట్టుకుంటారు మామూలుగా హైదరాబాద్ కానీ గ్రామాలలో. కానీ కల్టివేషన్ అంత రాదు. ఒకటి కల్టివేషన్ ఇప్పుడు అగ్రికల్చర్ ట్రైబల్స్ ఉన్నారండి మా జిల్లా ఆదిలాబాద్ జిల్లా అని, ఎక్కడ ట్రైబల్స్ కృష్ణా తెలుసు అవన్నీ తెలుసు. ఇప్పుడు ఏముంటుంది పొజిషన్లు ఏమో 70-80 ఎకరాలు ఉంటుంది వంశపాలంగా వచ్చిన ట్రైబల్స్. కానీ కాటన్ ఎంత చేస్తే 20 ఎకరాలు చేసుకుంటారు, ఇంకొక 5 ఎకరాలు ఒకవేళ ప్యాడ్ ఇట్టి ప్యాడ్ చేసుకుంటారు, మిగతా కల్టివేట్ ఉంటుంది. దాని మీద ఇన్కమ్ చూపిస్తారు. నేనేమంటా అంటే ఓకే చట్టం తెచ్చింది మంచి అయినప్పటికీ కూడా ఇంకా లూపోల్స్, ఎందుకంటే ఇప్పటికే లూపోల్స్ మీద ఒకటే అండి. ఇంత నల్లధనం ఉన్నది అని చెప్పి చూపించినప్పటికీ కూడా ఒకటి ఇవాళ మరి ఇప్పటి వరకు కూడా ఇంకా నల్లధనం రాలేదు. కనుక ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకున్న యాక్ట్ మంచి అయినప్పటికీ కూడా నల్ల కుబేర్లు బయటకు వచ్చే విధంగా ఉండాలి, కానీ సామాన్య పిల్లలు ఇబ్బంది పడే విధంగా ఉండవద్దని మా ఆలోచన. అయితే కృష్ణ గారు నా ప్రశ్న కూడా అది, ఇప్పటివరకు నల్ల కుబేర్లు బయటకు వస్తారేమో అనుకుంటే ఇప్పటిదాకా వాళ్ళు రాలేదు. పైగా గవర్నమెంట్ 500 నోట్లు 100 నోట్లు ఎక్కువ ఇస్తుందేమో, చిల్లర ఇస్తుందేమో అని రోజువారీ ఖర్చుల కంటే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఏంది పరిస్థితి మరి? ఇప్పుడు నల్ల కుబేర్లు బయటకు ఎప్పుడు వస్తారనేది మీరు January 1st తర్వాత చూస్తారు. ఎందుకంటే డివాల్యుయేట్ అయిపోతుంది. ఏది ఈ 500-1000 రూపాయలు ఏదైతే ఉన్నదో దాని తర్వాత సర్క్యులేషన్కి రాదు. కాబట్టి 5.5 లక్షల కోట్లు వచ్చింది, ఇంకొక 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు మాయమైపోతుంది. అంటే ఎవరి దగ్గర మాయమైపోయింది? నా దగ్గర అయితే లేదు, మీ దగ్గర అయితే లేదు, మీ కెమెరామెన్ దగ్గర అయితే లేదు, ఊర్లల్లో రైతుల దగ్గర అయితే లేదు. ఎవరి దగ్గర ఉన్నది? కుబేరుల దగ్గర ఉన్నది. అది కూడా మంచి కుబేరులు అయితే ప్రాబ్లం లేదు, నల్ల కుబేరుల దగ్గర ఉన్నది. అది మాయమైపోతుంది. మనకు కావాల్సింది అది కదా. శిక్ష పడ్డది, ఆల్రెడీ పడ్డది. దాని తర్వాత శిక్షతో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందా, వాళ్ళు జైల్లోకి పోతారా అన్నది January తర్వాత చూస్తారు మీరు. ఒకటి. రెండవ విషయం ఏంది అంటే మీరు అడిగింది ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామికంగా పార్లమెంటరీ డెమోక్రసీ సాక్షిగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇది నియంతగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు. మీరు ఇక్కడ లోక్సభలో నిన్న పాస్ అయింది బిల్లు కాబట్టి, అంటే ఉన్న సిస్టంలో ఉన్న ప్రాసెస్ తో తీసుకుంటున్నారు. రాజ్యసభకి అంటే మనీ బిల్ గా మూవ్ చేశారు. అది వ్యవస్థలో ఉంది కదా. వ్యవస్థలో లేదనుకోండి కోర్టుకు పోతారు, కాన్స్టిట్యూషన్ బెంచ్కి పోతారు, కొట్టేస్తారు. కాబట్టి వ్యవస్థని ఉపయోగించుకొని తీసుకోవడం జరుగుతుంది, నియంత వైఖరి కాదు. కానీ మంచి జరగాలంటే కొంచెం బాధ అయితే జరుగుతుంది. ఎందుకంటే 70 సంవత్సరాలుగా ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయి అదే సాంప్రదాయం అయిపోయి, అంటే కరప్షన్ కూడా ఒక సాంప్రదాయం అయిపోతే. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సంగప్ప గారు. ఇప్పుడు నైజీరియా ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో కూడా మీరు పోయి కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సిగరెట్ కొనేవాడికి కూడా వాళ్ళ పేటీఎంలోకి వెళ్ళి, అంటే పేటీఎం కాదు దాని పేరు వేరేది ఉంది అక్కడ, 1 నోటో ఏదో ఉంది, దాంతో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే అది అవుతుందని చెప్తలేను నేను, కానీ ఒక అడుగు అయితే ముందుకు పడాల్సిన అవసరం ఉన్నది. క్యాష్ని సిస్టంలో నుంచి తీయాల్సిన అవసరం ఉన్నది. స్లోగా అయినా పర్వాలేదు, కానీ ఒక అడుగు ముందుకేసి క్యాష్ని సిస్టంలోకి వెళ్ళి తీసి, క్యాష్ లెస్ కాకపోవచ్చు కానీ లెస్ క్యాష్ ఎకానమీ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతో పేదల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉన్నది. వాళ్ళకి విద్య, వైద్య సదుపాయాలు మనం కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు $100 బిలియన్ ఎకానమీలోకి వస్తే ఫిబ్రవరిలో చూడండి, నేను అందరికి మీ ద్వారా ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి, సామాన్య మహిళలకు చెప్తా ఉన్నా, ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ ని చూడండి. అత్యంత జనరంజకమైన బడ్జెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ ఉంటుంది. ప్రజలు ఆశగా ఉన్నారు కరెక్టే, కానీ ఇప్పుడు ఒకటి మనం ఆలోచిస్తే ఫిగర్స్
నోట్ల రద్దు నాటికి ఏంటంటే చెలామణి అమౌంట్ 15.44 లక్షల కోట్లు. ఇప్పుడు ఆర్బీఐ వద్ద ఉన్న సిఆర్ఆర్ తీసుకుంటే 4.69 లక్షలు. అంటే ఇప్పుడు కృష్ణా చెప్పినట్టు మరో 29 రోజులు 2 లక్షల కోట్లు రావాలి. ఇప్పటికి ఇవన్నీ వెలిసేసి 2 లక్షల కోట్లు రావాలి. కానీ ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు నెలకు బయలు పెట్టినవి కావు. బడ్జెట్ లో వెల్త్ ట్యాక్స్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం, అమెరికాలో స్థిరాస్తులు పెట్టుకోవడానికి చేసిన నిర్ణయాల అవకాశం రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టేట్